ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన అనే వాక్య ధ్యానములు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు కూడా తెలిపించండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ రోజు మనం దేవుడి వాక్యాన్ని ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం నుంచి ధ్యానించుకోబోతున్నాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతిని చూచుచును, యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయోరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారే దేశం వలెను ఉండెను అని రాయబడి ఉంది. ఈ అబ్రహాము లోతు వీళ్ళిద్దరూ వేరుగా విడిపోయేటప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంట? సొదొమ గొమొర్రాకి. అతను దేవుడి నడిపింపు లేకుండా తన కళ్ళకి ఏది బాగుండిందో, మంచిగా కనిపించిందో ఆ దేశానికి వెళ్ళాడంట. అప్పుడు లేఖనంలో రాయబడి ఉంది, సొదొమ గొమొర్ర లోతు కళ్ళకి ఎలాగుండిందంట? ఐగుప్తు దేశం లాగాను, దేవుడు ఒక తోటలాగా కనిపించిందంట. అయితే మీరు చూడాలంటే ఆ దేశంలో దేవుడికి ఇష్టం లేని చాలా పాపం, అపవిత్రమైన కార్యాలు చేసే ప్రజలు ఉన్నారు. దేవుడికి విరోధమైన పాపం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు కోపం ఆ దేశం పైన దిగి వచ్చిందంట. చూడండి క్రీస్తునందు ప్రియులారా, మన కళ్ళకి పచ్చగా ఉండేది, మనకి బాగా మంచిగా ఉండే అలాంటి కార్యాల లోపల మీరు పోయారనుకోండి, మనం మోసపోతాం. ఎన్నో సమయాలు మన జీవితంలో మన మాంసం ఏం చెప్తుందో, మన ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తుందో దాన్ని మనం వింటాం. అయితే అది మనల్ని మోసపరుస్తుందంట. మన కళ్ళకి ఏది బాగుందో, చూసేదానికి మంచిగా ఉందో, పచ్చగా ఉందో దాంట్లోపై మీరు పడిపోయారనుకోండి, మోసపోతారు. అయితే అబ్రహామును చూడండి, దేవుడు అతను పిలిచి, నీ నువ్వు చూడు, నీ కళ్ళు పైకెత్తి చూడు, నువ్వు చూసే పట్టణాన్ని, దేశాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడంట. క్రీస్తునందు ప్రియులారా, మనం తీసుకునే డిసిషన్స్ చాలా సమయాల్లో మనల్నే మోసం చేస్తుంది, మనం మోసపోతాం. అయితే దేవుడి దగ్గర మీరు ప్రార్థనలో ఉండి ఆయన మిమ్మల్ని నడిపించేటప్పుడు, దేవుడు మిమ్మల్ని నడిపించేటప్పుడు ఎడారిగా ఉన్నా కూడా అది కూడా మీకు ఆశీర్వాదకరమైన పట్టణంగా మారుతుంది. నజరేయుడైన యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తారు. మీ ఒక ఓన్ డిసిషన్స్, మీ సొంత కార్యం, మాంసములో తీసుకునే ఎన్నో డిసిషన్స్ ఉంటాయి. ఇట్లా పడిపోకుండా మీరు స్థిరంగా నిలబడి దేవుడి నడిపింపు కోసం మీరు కాసుకొని ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అబ్రహాం లాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే, ప్లస్ దెమ్ ఓ లార్డ్. అయ్యా, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకునే దానికి కృప చూపించండి, మీరు నడిపించండి. మీరు మీ పిల్లల పైన మీ హస్తాన్ని పెట్టి కృపతో నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. God bless you all.